నమస్తే మేడం. సరే. సార్, స్వచ్ఛత సర్వేక్షణలో భాగంగా ర్యాంకుల కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాకులాడుతుందా, లేకపోతే నిజంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే మీరేం చెప్తారు మేడం? ఖచ్చితంగా ప్రజలు హ్యాబిట్లో మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? ఎలాంటి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మనము అంటే ఏమి చేయకూడదు, ఏమి చేయాలనే విషయం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికే మేము స్కూల్స్ దగ్గర నుంచి కాలేజెస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇట్లా వేరియస్ కమ్యూనిటీస్ అందరినీ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములు చేయడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ యొక్క వాళ్ళ యొక్క ఉపయోగం, దాని యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికే మేము అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మధ్యకాలంలో వరదలు రావడం, విఎంసి యంత్రాంగం అంతా కూడా సింగనగర్ ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది? అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉండి పనిచేశారా, లేకపోతే మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి హెల్ప్ఫుల్గా నిలిచారంటే ఏం చెప్తారు? అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేమందరం కూడా కలిసి పనిచేసాము. ఉద్దేశం అంటే మనకి 17th నుంచి 2nd వరకు ప్రతి సంవత్సరము ఏంటంటే పక్షోత్సవాలు. మనం ప్రతి సంవత్సరం అన్ని రోజుల్లోనూ కార్పొరేషన్ ముందుండే అంతా మేమే చెత్త కలెక్ట్ చేస్తూ మేము చేస్తూ ఉంటాము. మధ్య మధ్యలో అవేర్నెస్ చేస్తాం. కాకపోతే ఈ 15 రోజులు ముఖ్యంగా ప్రజల కాన్సన్ట్రేషన్ అంతా మనం తీసుకున్నట్టయితే, అన్ని వర్గాల ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ మనం గ్రాప్ చేసినట్టయితే వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం ద్వారానే స్వచ్ఛ సర్వేక్షణ అనేది అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అది దేశం కావచ్చు అప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇది ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. 2వ తారీఖు వరకు నిరంతరంగా జరుగుతూనే ఉంది. రేపు ఎలాంటి యాక్టివిటీ చేపడతారు? యాక్చువల్గా రేపు ఎల్లుండి ఏంటంటే మనకి కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలనేది ఒక కాన్సెప్ట్. అప్పుడు గాంధీ గారు చెప్పారు, మనం ఇల్లు మనది ఏదైనా సరే మనం చేసుకోవాలి అనే కల్చర్ అనమాట. మన పని మనం చేసుకోవడంలో, శుభ్రత పాటించడంలో తప్పేమీ లేదు అనేది ఆయన చెప్పారు. అదేవిధంగా మనకు ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి. పబ్లిక్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, మనం యూజ్ చేసిన తర్వాత ఎవరు వస్తారు అనే ఒక యాటిట్యూడ్ అంటే పబ్లిక్లో అలా ఉంది. అలా కాకుండా మనం యూజ్ చేసిన తర్వాత బాగుండకపోతే మళ్ళీ మనం ఎలాగ వెళ్ళి యూజ్ చేయలేకపోతాము. అలా వాళ్ళు ఆలోచించేలాగా అది కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలని ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని విజయవాడ ప్రజలకు ఏం చెప్తారు మేడం కమిషనర్ స్థానంలో? నగరపాలక సంస్థ అనేది విజయవాడని స్వచ్ఛంగా ఉండడానికి ఎప్పుడు కూడా అటు వర్కర్స్ దగ్గర నుంచి అధికారుల వరకు అందరం కృషి చేస్తూనే ఉంటాం. ఇది సస్టైన్ అవ్వాలన్నా, ఎప్పుడు ఇలా ఉండాలన్నా ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా చేసినప్పుడే కార్పొరేషన్ చేసిన ఏదైతే లక్ష్యాలు అంటే ఏదైనా సరే పనులు అనేవి సస్టైన్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా కలిసి రావాలని కోరుతాం.